తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8 లక్షల ప్రభుత్వోద్యోగుల స్టేట్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్. దీనిలో భాగంగా నూతనంగా జారీ చేసిన కొత్త వెబ్సైట్ లో ఎంప్లాయ్ హెల్త్ కార్డ్, దీనిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మీకు ట్రీట్మెంట్ అయ్యే హాస్పిటల్ లిస్ట్ ని ఎలా తెలుసుకోవాలి, మీ ఫ్యామిలీ వివరాలు ఎలా ఎడిట్ చేసుకోవాలి వివరంగా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీనికోసం మీ బ్రౌజర్ లో NEHS.telangana.gov.in అని టైప్ చేసే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలాగే దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో పైన ఎంప్లాయ్ లాగిన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 విధాలుగా లాగిన్ అవ్వచ్చు. ఒకటి మీ ఎంప్లాయ్ ఐడి లేదా పెన్షనర్ ఐడి, ఏది ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసి కింద మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకుంటే పక్కన మరో ఆప్షన్ ఉంటుంది, ఓటీపీ లాగిన్, దీనిని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ ఎంప్లాయ్ లేదా పెన్షనర్ ఐడిని ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీని సెలెక్ట్ చేస్తే మీ హెల్త్ కార్డ్ కి రిజిస్టర్ అయిన ఫోన్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ లాగిన్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయ్ కి సంబంధించిన లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. కింద మీ ఎంప్లాయ్ వివరాలు అండ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన యాక్టివ్ ట్రీట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఇది వరకు లేదా ప్రస్తుతం ఈ హెల్త్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ అయినా లేదా ప్రస్తుతం ట్రీట్మెంట్ అవుతున్నా కేసు వివరాలు, అలాగే మీ ట్రీట్మెంట్ కి ఎంత అమౌంట్ శాంక్షన్ అయిందో అన్న వివరాలు కూడా డీటెయిల్ గా చూపిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద మీ ఫ్యామిలీ పర్సన్స్ వివరాలతో కూడిన బెనిఫిషియరీ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేస్తే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఇండివిజువల్ గా కనిపిస్తాయి. వీరి హెల్త్ కార్డ్ ని మీరు ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఎడిట్ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ కాలేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ పర్సన్స్ లో మెయిన్ హెడ్ పెన్షనర్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. అందుకోసం ఇక్కడ బ్యాక్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ క్విక్ యాక్షన్ లో డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ న్యూ హెల్త్ కార్డ్ ఓపెన్ అయి చూపిస్తుంది. ఇందులో మీ ఫోటో అండ్ కింద నేమ్ అండ్ కింద ఎంప్లాయ్ ఐడి రాసి ఉంటుంది. అలాగే కింద జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కార్డ్ నంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే దాని కింద మీకు ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ఐడి నంబర్, ఇది ప్రస్తుతం నాట్ అప్లికేబుల్ అని ఉంది. అలాగే కింద ఎంప్లాయ్ అడ్రస్ కూడా మెన్షన్ చేసింది ఉంటుంది. అలాగే కార్డ్ బ్యాక్ సైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి ఉంటుంది. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ డౌన్లోడ్ ని సెలెక్ట్ చేస్తే పీడిఎఫ్ లో కార్డ్ డౌన్లోడ్ అయ్యి చూపిస్తుంది. సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ కార్డ్ కి జత చేసిన న్యూ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ ని మీ జిల్లాలో తెలుసుకోవడానికి ఇక్కడ బ్యాక్ ని సెలెక్ట్ చేస్తే మెయిన్ పేజ్ కి వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ ఫైండ్ నియరెస్ట్ హాస్పిటల్ ని సెలెక్ట్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. దాని కింద ఫైండ్ నియర్ బై హాస్పిటల్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకవేళ పైన పాపప్ లో అలో లొకేషన్ యాక్సెస్ అని అడిగితే అలో చేయండి. ఇప్పుడు మీకు మీ జిల్లాలో ఈ హెల్త్ కార్డ్ కి ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యే హాస్పిటల్ లిస్ట్ చూపిస్తుంది. అందులో ఇక్కడ హాస్పిటల్ నేమ్, పక్కన ప్రెసెంట్ మీరు ఉంటున్న ప్లేస్ నుంచి హాస్పిటల్ కి ఉన్న దూరం, అలాగే పక్కన హాస్పిటల్ అడ్రస్ తో పాటు పక్కన హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ కూడా మెన్షన్ చేసింది ఉంటుంది. నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి కేవలం మీ నియరెస్ట్ హాస్పిటల్ లిస్ట్ మాత్రమే. ఒకవేళ మీకు స్టేట్ వైడ్ హాస్పిటల్స్ కావాలంటే మెయిన్ పేజ్ లో హాస్పిటల్స్ ని సెలెక్ట్ చేసి కింద నెట్వర్క్ హాస్పిటల్ ని సెలెక్ట్ చేస్తే కింద మొత్తం తెలంగాణలో కవర్ అయ్యే 886 హాస్పిటల్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో మీరు ఏ హాస్పిటల్ కైనా వెళ్లి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ కి సంబంధించిన న్యూ హెల్త్ స్కీమ్ యొక్క డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.